నిజం చెప్పావు పుత్రా. ఎప్పటి వరకు నువ్వు నా కొంగు కింద ఉంటావో అప్పటి వరకు ఎవరైనా నిన్ను వెతికినా కూడా దొరకవు. నేను నీకు మాటిస్తున్నాను పుత్రా. ఒక తల్లి ఒడిని మించిన రక్షణ సంతానానికి ఇంకెక్కడా దొరకదు. ఇప్పుడు ఆదిశేషుడు గణేశుణ్ణి పట్టుకోలేరు. బాలగణేష్ క్షీరసాగరంలో మొత్తం పాలన్నీ తాగేశాడు. తాగేసిన తర్వాత ఎక్కడికి పోయి దాక్కున్నాడో తెలియట్లేదు. గణేశుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు, కాని నేను నీకు చెప్పలేను. చెప్పలేను అంటే అర్థం ఏంటి కన్నయ్య? అరే, ఈ సమయం నాకు నీ సహాయం అవసరం కనుక త్వరగా చెప్పు, బాలగణేశుడు ఎక్కడున్నాడో. అయ్యో సోదరా, నేను నీకు సహాయం చెయ్యలేను. నారాయణుడికి కూడా కొన్ని పరిమితులుంటాయి. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా స్వయంగా మీరే చెయ్యాలి. అంటే నీ అర్థం ఏంటి? నేను ఈ పృథ్వీ నలువైపులా తిరుగుతూ ఉండాలి, అలాగే బాల గణేశుని వెతుకుతూ ఉండాలి, కానీ నువ్వు మాత్రం ఇక్కడ హాయిగా పడుకొని చూస్తుంటావు, అంతేనా? లేదు కన్నయ్య, నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇప్పటికే చాలా ఎక్కువైంది కనుక ఇప్పుడే వీలైనంత తొందరగా చెప్పు బాల గణేశుడు ఎక్కడున్నాడు. లేదంటే నేను ఇక్కడికి రాదని పిలుస్తాను. తను వచ్చి నిన్ను ఖచ్చితంగా నిద్ర లేపుతుంది కదా, అప్పుడు నీకు తెలిసొస్తుంది. రాధా, చూడండి సోదరా, నేను మీకు సహాయం చెయ్యలేను, కానీ రాదుంది కదా, తను మీకు సహాయం చేయగలదు. కన్నయ్య, నేను నా దివ్య దృష్టితోనే బాలగణేశుణ్ణి కనిపెట్టలేకపోయాను. అలాంటిది రాధ ఎలా చెప్పగలుగుతుంది బాలగణేశుడు ఎక్కడున్నాడో? మీరు దివ్య దృష్టితో చూశారు, ప్రేమ దృష్టితో కాదు సోదరా. ప్రేమ దృష్టితో రాధ బాలగణేశుడు ఎక్కడున్నాడో మీకు తప్పకుండా చెప్తుంది.